ప్రైజ్ లార్డ్. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన కుమారుడు చిన్న బిడ్డ, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దేవుడు చేకూర్చాలని మనందరం కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు మొదటగా దేశం కోసం, అనేక మంది కోసం, అందరి బలహీనతల కోసం, అందరి కష్టాల కోసం ప్రార్థన చేసి తర్వాత ఆఖరిగా తన కోసం ప్రార్థన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. అది మనము క్రీస్తుని అనుసరించే వారి ఒక జీవిత విధానము, ప్రార్థన చేసే విధానము. మనకొస్తే కష్టం, మన బిడ్డలకి, మన రక్త సంబంధికులకు వస్తే అది ఎంతో వేదనకరమైన విషయం. కాబట్టి ప్రాణం విలువ మనకు తెలుసు. కాబట్టి అది ఎవరిదైనా ఇప్పటికే ప్రార్థన చేస్తూనే ఉండుంటారు. ఆ బిడ్డ తొందరగా కోలుకోవాలని ప్రార్థన చేద్దాం. కాకపోతే ఇన్ని రోజుల నుంచి కనిపించని పవన్ కళ్యాణ్ గారు మొదటిసారిగా ఈ సందర్భంలో మనందరికీ కనిపించటం సంతోషంగానే ఉంది. కానీ ప్రాణం విలువ ఏ ఇంట్లో అయినా ఒకటిగానే ఉంటదని ఆయన అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. 2 వారాల నుంచి అనేక మంది మాదిరిగా తీసుకునే ఒక వ్యక్తిని చంపేశారా, లేకపోతే ఆయన యాక్సిడెంట్లుగా చనిపోయాడా తెలియక రకరకాల భావనలతోటి మరెంతో కృంగిపోతా ఉన్నారు క్రైస్తవ సమాజం అంతా. సామాన్యులు అందరం కలిసే ఉన్నాం, కానీ కొంతమంది మాటలు వింటా ఉన్నప్పుడు చంపుతాము, నరుకుతాము, ఇలాగే జరుగుతుంది, ఇంకా చాలా మంది సేవకులను చంపుతాం, ఏంటంటూ మాటలు మనం వింటా ఉన్నప్పుడు కంచే చేను మేస్తే కాచే వారెవరు అంటాం కదా. ప్రజలందరి పక్షంగా ఒక నాయకుడిగా ఎన్నుకున్నాం కాబట్టి 2 వారాల నుంచి ఒక సమాజం అంతా దుఃఖపడుతుంది, బిక్కుబిక్కుమంటుంది. మీరు ఒక్క మాట కూడా బయటికి మాట్లాడలేకపోయారు అని అడుగుతున్నానంటే ఇది అడగవలసిన సమయం కాదేమో, మీరు స్పందించుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఒక నాయకుడు అంటే మా నమ్మకం, ఆ నమ్మకం మమ్మల్ని మోసం చేయదేమో అని మేమందరం నమ్ముతున్నాం.